దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నూతన సంవత్సరానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. నూతన సంవత్సరంలో దగ్గరవ్వే కొలది 2 పనులు మనం చేయాలండి. మొట్టమొదటి పని ఏంటంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. సో ఈ గడిచిన సంవత్సరంలో దేవుడు నాకు చేసిన పెద్ద మేలు ఏంటంటే, ఈ భీమవరం కూడిక నేను ప్రారంభించడమే. హల్లెలూయా. సో వచ్చే సంవత్సరం ఇదే చోట కాదు, ఇంకా అనేక చోట్ల ఒంగోలులో కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇలా మంత్లీ ప్రేయర్. సో ఈ నెల ఈ ఒక్క సంవత్సరంలో దేవుడు చేసిన మేలులన్నీ మనం ఏం చేయాలంటే తలపోసుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. రెండవ పని ఏం చేయాలంటే, ఈ సంవత్సరం అంతా మనం ఎక్కడెక్కడ వెనకబడ్డామో, మన ఆత్మీయ స్థితిలో ఎక్కడ వెనకైపోయామో అనేది మనం ఏం చేయాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో వచ్చే నెల నేను మీ అందరికీ ఒక ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్లో ఏముంటుందంటే, మీకు మీరే మార్కులు ఇచ్చుకోవాలి. ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా ఒక్కరోజు కూడా మానకుండా ప్రార్థన చేశాను అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎస్ ఆర్ నో. నో అంటే 0, మీకు మార్కు పడదు. సంవత్సరం అంతా మందిరానికి క్రమంగా వెళ్ళానంటే ఎస్ అని పెట్టండి. అది నాకు చూపించకండి, మీది మీకే తెలియాలి మనకి ఎన్ని మార్కులు వచ్చాయో ఈ సంవత్సరానికి. సో ఒకటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మరి ఒక వైపు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. హల్లెలూయా. సో మనకి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ వాక్యం చెప్పాకనే ఏదైనా అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే వాక్యం మీ హృదయం లోపలికి వెళ్ళాలి. హల్లెలూయా. సో యేసు ప్రభువారి పుట్టుక కోసం మనం రోజు వర్తమానాలు వింటున్నాం. అయితే ఈరోజు నేను చెప్పే వర్తమానం ఏంటంటే, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. వై జీసస్ కేమ్ ఫర్ అస్ అని కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు మన కొరకు రావాల్సి వచ్చింది? యేసు ప్రభువారి పుట్టుకలో ఆయన పుట్టిన స్థలము ఒక సందేశాన్ని తెలియపరుస్తుంది. ఆయన పుట్టిన చోటు ఒక సందేశాన్ని తెలియపరుస్తుంది. ఆయన కలుసుకున్న మనుషులు సందేశాన్ని తెలియపరుస్తున్నారు. ఆఖరికి ఆకాశంలో నక్షత్రం కూడా ఏం చేస్తుందంటే మనకు సందేశాన్ని తెలియజేస్తుంది. హల్లెలూయా. సో ఈరోజు నా యొక్క సందేశంలో 2 ఉన్నాయండి. రెండిటి గురించి మాట్లాడతాను. ఫస్ట్ యేసు ప్రభువారు పుట్టిన స్థలమైన బెత్లెహేము గురించి మాట్లాడతాను. రెండవది పశువుల పాకలో చుట్టబడిన యేసయ్య. ఏ క్లాత్తో, పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసయ్య గురించి, ఈ 2 విషయాల గురించి మీతో మాట్లాడతాను. హల్లెలూయా. సో మనకి వాక్య భాగం ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 21 వచనం వరకు మనం చదువుదాము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలము ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుట్టలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద మనుషులకు సమాధానము శుభమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి.
వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమును వచ్చినప్పుడు గర్భమందైన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. హల్లెలూయా. సో మీరందరూ చదివారు వాక్య భాగం. యేసు ప్రభువారిని తల్లి అయిన మరియా మోస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే గలిలయ నజరేతులో ఉన్నారు. అందరు చెప్పండి, ఎక్కడున్నారు? గలిలయ నజరేతులో ఉన్నారు. ఎవరు? యోసేపు, మరియలు. ఈలోపు ఈ కైసర్ అనే అతను ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏ ఆజ్ఞ ఇచ్చాడంటే ప్రజా సంఖ్య మనం రాయాలి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఆ సంఖ్యలో చేర్చబడ్డానికి గలిలయ నుంచి ఎక్కడికి వచ్చారంట? బెత్లెహేముకి వచ్చారు. అంటే యోసేపు యొక్క సొంత ఊరు ఏదంటే బెత్లెహేము. మనం కూడా అంతే కదండి, మన సొంత ఊరికి వెళ్ళే మన లెక్కల్లో రాయించుకుంటాం. సో వీళ్ళు కూడా గలిలయ నజరేతులో ఉంటున్నారు, కానీ వీళ్ళ సొంత ఊరు ఎక్కడ? బెత్లెహేము. ఈ యోసేపు ఏ వంశస్థుడు అంటే దావీదు యొక్క వంశస్థుడు. సో ఈ దావీదు పురము, దావీదు యొక్క స్థలము ఏదంటే అది బెత్లెహేమే. సో అందుకని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? గలిలయ నజరేతు నుండి బెత్లెహేముకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ప్రజా సంఖ్యలో చేర్చబడ్డానికి వచ్చారు. అలా వచ్చిన సందర్భంలో మరియకి ఏమైందంటే పురుటినొప్పులు వచ్చేసినప్పుడు వాళ్ళు ఉన్న స్థలం ఏదంటే బెత్లెహేము. అయితే బెత్లెహేములో వీళ్ళు ఏం చేస్తారంటే యోసేపుకు తెలిసిన బంధువులు, సత్రములో స్థలము లేనందున అని ఉంటుంది కదా. సత్రము అని అంటే ఏంటంటే యోసేపుకి తెలిసిన బంధువులు వాళ్ళని వీళ్ళని అడుగుంటారు, అదే ఊరు కాబట్టి. వాళ్ళు ఎవరు ఏమి ఇవ్వలేదంటే స్థలాన్ని ఇవ్వలేదు. వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేదు. సత్రం అంటే హోటల్ లాంటిది మాట. ఇదే మాట ఎక్కడ కూడా వాడబడుతుంది అంటే సత్రము అనేది పూటకుళ్ళవాని ఇల్లు అని ఉంటుంది సరే. అక్కడ ఇక్కడ ఇంగ్లీష్లో ఒకే మాట ఉంటుంది, ఇన్ అని ఉంటుంది, అంటే హోటల్ లాంటిది. సో బంధువులు ఎవరు చోటు ఇవ్వలేదు. తర్వాత హోటల్స్ ఏవి ఖాళీగా లేవు, ఎందుకంటే వీళ్ళతో పాటు ప్రజా సంఖ్యలో చేర్చబడడానికి ఇంకా చాలామంది వచ్చుంటారు. సో వాళ్ళకి స్థలం లేదు కాబట్టి యేసు ప్రభువారు ఒక పశువుల శాలలో ఆయన జన్మించారు. సో ఎన్నో ఊర్లు ఉన్నాయి కదా. బెత్లెహేం వచ్చే సమయానికే ఆమెకి పురుటినొప్పులు రావాలా? బెత్లెహేములోనే యేసయ్య పుట్టాలా అంటే బెత్లెహేముకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ బెత్లెహేము చెప్పే సత్యం ఏంటో ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బెత్లెహేము అనగా ఒక ప్రవచనం ఉందండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. నా కొరకు ఇజ్రాయేలుని ఏలబోవువాడు. బెత్లెహేమా నువ్వేంటి? స్వల్ప గ్రామం. అందరు చెప్పండి స్వల్ప. అందరు చెప్పండి అల్పమైన గ్రామము ఏది చెప్పండి? బెత్లెహేము. బెత్లెహేము నుండి నా ప్రజల్ని ఏలువాడు వస్తాడు అని రాయొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథము స్పెషల్గా మెన్షన్ చేసింది ఏంటంటే బెత్లెహేము అను స్వల్ప గ్రామం. అందరు చెప్పండి స్వల్ప గ్రామము. బెత్లెహేము చెప్పు మొట్టమొదటి సత్యం ఏంటంటే ఈ లోకంలో దేవుడు అల్పులను స్వల్పులను గొప్ప పని కొరకు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప గొప్ప యెరూషలేము రాజధాని, యూదయాకి యెరూషలేము రాజధాని, అక్కడే యేసుప్రభు పుట్టచ్చు కదా. కానీ దేవుడు ఎన్నుకున్న చోటు ఎలాంటిదంటే స్వల్పమైనది. అందరు చెప్పండి స్వల్పమైనది. స్వల్పమైన గ్రామములో యేసు ప్రభు పుట్టడం తండ్రి నిశ్చయించాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే
నేను అల్పమైన వాడుకుని గొప్ప కార్యాల్ని చేయగలను. హల్లెలూయా. మీ దగ్గర 5,000 ఉన్నాయి, ఈ 5,000తో నేనేమి ఇల్లు కడతానండి? మీరు ప్రవచనాలు బాగానే చెప్తున్నారు, దేవుడు అద్భుతం చేస్తాడంటున్నారు, 5,000తో ఏమైనా సాధ్యమవుతుందా? నెలకి రెంట్ కట్టుకోవడానికే నేను తిప్పలు పడుతున్నానని మీరు అనొచ్చు. కానీ నా దేవుడి స్వభావం ఏంటంటే స్వల్పమైన వాటితో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. బెత్లెహేము స్వల్పమైన గ్రామమే, కానీ అందులో ఎవరు పుట్టారంటే ఇజ్రాయేలీల్ని పరిపాలించు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. దావీదు స్వల్పమైన వాడు. హల్లెలూయా. అతడు వాడినవి కూడా ఏంటి చెప్పండి? స్వల్పమైన రాయితో మీరు ఏమైనా చేయగలరా చెప్పండి? రాయితో యుద్ధానికి వెళ్తారా ఎవరైనా? వెళ్ళరు. కానీ నా దేవుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే రాళ్లతోనే ఆయన శత్రువులను పడగొట్టగలడు. హల్లెలూయా. దావీదు గొలియాతుని ఓడించాడు. దావీదు చూడడానికి చాలా పొట్టిగా ఉంటాడంట. ఆ గొలియాత్ హైట్ ముందు అనుకుని ఉంటాడు, నేను ఇతన్ని ఎలా జయించగలను, ఇంత పెద్ద శత్రువు ఎలా జయించగలను, నా మీద ఇంతగా లేచి పడుతున్న ఆ యొక్క శత్రువు నేను ఎలా జయించగలను అనుకుని ఉంటాడు. కానీ నా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలకి స్వల్పమైన వాడుకుంటాడు. అందరు చెప్పండి, గొప్ప కార్యాలకి స్వల్పమైనవి వాడుకుంటాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నీ శత్రువు ఎంత పెద్దవాడైనా బలశూరుడైనా నీ దేవుడు, నువ్వు అతని ముందు చోటలాగా కనిపించిన నీ దేవుడు నీ శత్రువులను పడగొట్టగలడు. హల్లెలూయా. సో స్వల్పమైనది దేవుడు గొప్పగా మారుస్తాడనేది బెత్లెహేము చెప్పు మొదటి సత్యం. రెండవది బెత్లెహేము చెప్పు రెండవ సత్యం ఏంటంటే దేవుడు మారనివాడు. అందరు చెప్పండి, దేవుడు మారడు. అందరు చెప్పండి, దేవుడు మారడు. యూట్యూబ్లో నేను ఇలా మీతో చెప్పిస్తుంటే వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి మీ టీచర్ గారిలాగా వాళ్ళతో చెప్పిస్తున్నారు వెనకాల అని. వాళ్ళకి తెలియదు పాపం. నా బాధ ఏంటంటే నేను చెప్పే వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడాలి. ఆ వాక్యాన్ని విశ్వసించి వాళ్ళ నోటితో ఒప్పుకుంటున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సో రెండవది ఏమన్నాను? దేవుడు మారడు. అందరు చెప్పండి, ఆయన మాటలు మారవు, ఆయన చెప్పిన వాగ్దానం మారదు, ఆయన ఇచ్చిన ప్రవచనము మారదు. హల్లెలూయా. అది ఎలా నెరవేరిందో చెప్తాను. మీకా గ్రంథం 5:2 చదివిన వాక్యము నెరవేరిందా నెరవేరలేదా చెప్పండి? బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడా లేదా? ఆ ప్రవచనం నెరవేరిందా లేదా? నాకు తెలిసి ఆ ప్రవచనం నెరవేరడానికే వాళ్ళు బెత్లెహేములో కైసర్ అప్పుడే చెప్పుంటాడు. ఆ ప్రవచనం నెరవేరడానికి ఆ సమయానికే వాళ్ళు ఎక్కడున్నారంటే బెత్లెహేములో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే ఆమె పురుటి నొప్పులు వచ్చాయి, ఆమె జన్మనిచ్చింది. హల్లెలూయా. మన దేవుడికి మతి మరుపు లేదండి. అందరు చెప్పండి, అందరు చెప్పాలండి, దేవుడికి మతి మరుపు లేదు. ఇచ్చిన మాట ఒక్కసారి ఇచ్చాడంటే ఆయన మాట తప్పడు. నేను కూడా ఇక్కడ చాలా మందికి చెప్తాను, ప్రార్థన చేసినప్పుడు నాకు అనిపిస్తేనే చెప్తాను, దేవుడు అద్భుతం చేస్తాడమ్మా, కంగారు పడకండి. మీకు అనిపించవచ్చు, క్యాతమ్మ చెప్తానే ఉంది ప్రతి నెల, నా బాధలు నావి, నా కష్టాలు నావి అని మీకు అనిపించవచ్చు. లేదు, నా దేవుడు మాట ఇచ్చాడంటే, ఆయన చెప్పాడంటే అది జరిగే తీరతాది. హల్లెలూయా. అదే బెత్లెహేము చెప్పు వర్తమానము. చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ప్రతి నూతన సంవత్సరం వాగ్దానం తీసుకుంటారు. మీకు గుర్తుందా ఈ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చిందో? గుర్తులేదు కదా. ప్రతి న్యూ ఇయర్కి కార్డు ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు. మీకేమైనా గుర్తుందా? మీకు ఏ వాగ్దానం వచ్చిందో? గుర్తులేదు. ముందు సంవత్సరం ఏమొచ్చిందో గుర్తుందా? గుర్తులేదు. పోనీ మీతో దేవుడు మాట్లాడి ఉంటాడు, లేదమ్మా నేను అద్భుతం చేస్తాను, ఆ మాటలు ఏమైనా గుర్తున్నాయా? గుర్తులేవు.
మనం మర్చిపోయిన పలకబడిన ఏ మాటనైనా దేవుడు నెరవేర్చగల సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట తప్పిపోదు. ఈ భీమవరం గురించి కూడా దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. పట్టజాలనంతగా దేవుడు జనాల్ని తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. దానికి ఆ ప్రవచనం నెరవేరడానికి మీరే సాక్షులు. ఈరోజు నా మాట వింటున్న మీరే సాక్షులు. ఎందుకంటే నా దేవుని స్వభావం ఏంటంటే, మాట ఇస్తే ఆయన మరలా వెనక్కి తీసుకోడు. మాట ఇస్తే ఆ మాట తప్పడు. మాట ఇస్తే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఏ ఏ మాటలైతే చిన్నప్పటి నుంచి మీరు విన్నారో, మీ కుటుంబానికి రక్షణ ఉందమ్మా అని ఏదో పాస్టర్ గారు చెప్పుంటారు, ఆయన నోట నుండి పలికించింది ఎవరంటే దేవుడే. ఆ మాట ఖచ్చితంగా నెరవేరబోతుంది. మీ ఇంటిలో రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందుకోబోతున్నారు. మీ సమస్యలకు దేవుడు ఒక చెక్ పెట్టబోతున్నాడు. హల్లెలూయా. సో బెత్లెహేము చెప్పు రెండవ సత్యం ఏంటంటే, దేవుడు మారని వాడు. మూడవది, బెత్లెహేము చెప్పు మూడవ సత్యం ఏంటంటే, బెత్లెహేం అనే మాటలో రెండు పదాలు ఉన్నాయి. బెత్ లెహేం. అందరు చెప్పండి, బెత్ లెహేం. బెత్ అంటే ఇల్లు, అందరు చెప్పండి ఇల్లు. లెహేం అంటే బ్రెడ్. ఏంటి చెప్పండి? అంటే రొట్టెల ఇల్లు. ఈ బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇల్లుగా చెప్పబడుతున్న బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంటే దానికి అర్థం ఏంటంటే, ఇంకా రొట్టెలు మీకు అక్కర్లేదు, జీవాహారమైన నేను మీ కొరకు ఈ లోకానికి వచ్చాను, మీ ఆకలిని, మీ ఆత్మీయ ఆకలిని నేనే తీరుస్తాను అనడానికి సాదృశ్యంగానే యేసు ప్రభు ఆ రొట్టెల ఇల్లులో పుట్టాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. అందరు చెప్పండి, జీవాహారము యేసే. నెక్స్ట్, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రం ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. హల్లెలూయా. ఈ లోకంలో దొరికే రొట్టెలైతే తినగానే ఏం చేస్తుంది? మళ్ళా ఆకలేస్తుంది. ఇప్పుడు మీకు భోజనం పెట్టగానే ఇంటికి వెళ్ళగానే మీకు ఏం కావాలంటే స్నాక్స్ కావాలి, వేడివేడిగా చాయ్ కావాలి, బిస్కెట్ కావాలి, ఎందుకంటే ఆకలి తీరదు. కానీ నా దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన రొట్టెల ఇల్లు అనగా బెత్లెహేంలో పుట్టడానికి కారణం ఏంటంటే, నీ యొక్క ఆకలి ఏదైతే ఉందో అది నేనే తీరుస్తాను. హల్లెలూయా. నువ్వు నా దగ్గరకు వస్తే నీకు ఎప్పుడు ఆకలి వేయదు. నీకు పర్మనెంట్ బ్రెడ్ ఎవరంటే నేనే. శాశ్వతమైన ఆహారం ఎవరంటే నేనే. ఆహారము మామూలు బ్రెడ్ కాదండి, అందులో ఏముందంట? జీవం ఉందంట. అందరు చెప్పండి. యేసు అనే ఆ రొట్టెని ఎవరైతే తింటారో, ఆ విరువబడిన ఆ రొట్టెను ఎవరైతే భుజిస్తారో వారు జీవిస్తారు. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడికి మరణము లేదు. మనం ఏమంటాం? ప్రభునందు పడుకున్నారంటామా, లేకపోతే నిద్రించారంటామా, చనిపోయారంటామా? నిద్రించారంటాం. ఆ మాట అన్యుడు వాడలేడు, ఎందుకంటే అన్యుడికి కూడా అన్యుడి దృష్టిలో వాళ్ళు చనిపోయినట్టే. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, ఇక్కడ పడుకున్నట్టు అలా యాక్ట్ చేసి పరలోకంలో మనం కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే యేసు అనే జీవాహారాన్ని భుజించేవాడు మరణించడు, నిత్యము బ్రతుకుతాడు. హల్లెలూయా. అందుకే మరణం గురించి మనం భయపడక్కర్లేదు. ఎవరైనా మీకు వచ్చి చనిపోతారు, మా చర్చ్కి ఒక ఆవిడ వస్తుంది, చెప్పే బాధ ఏంటంటే, ఆవిడకి ఎవరో చెప్పారంట 3 నెలల్లో చనిపోతామని. రోజు వచ్చి, అమ్మ నాకు 2 పిల్లలు ఉన్నారమ్మా. నేను అన్నాను, 3 నెలలు కాదమ్మా, నువ్వు 30 సంవత్సరాలు బ్రతుకుతావు. ఆ మాట పక్కన పెట్టేసి, ఒకవేళ నువ్వు మరణించినా నువ్వేం చేస్తావు? జీవిస్తావు. మరణం అనేది మనకి రాయబడలేదు. ఎవరికి రాయబడలేదండి? జీవాహారమైన యేసయ్యని భుజిస్తున్న వారికి మరణము లేదు. హల్లెలూయా. సో బెత్లెహేము చెప్పు మూడవ సత్యం ఏంటంటే, యేసు జీవాహారమై ఉన్నాడు. అందరు చెప్పండి, యేసు జీవాహారమై ఉన్నాడు. 4వదిగా బెత్లెహేం చెప్పు సత్యం ఏంటంటే, చెర నుండి విడుదల. అందరు చెప్పండి. చెర అంటే మీకు తెలుసా? ప్రిజన్, జైలు.
జైలు నుండి విడుదల. ఎందుకు జైలు అనే మాట నేను వాడబడుతున్నానంటే, ఈ బెత్లెహేమ్ అనేది రాహేలు పాతి పెట్టబడిన స్థలము. రాహేల్ అంటే గుర్తొచ్చిందా? ఎక్కడ? యాకోబుకి ఇద్దరున్నారు, ఒకరు కాదు, ఇద్దరు. ఫస్ట్ ఎవరు? లేయా, రెండు రాహేలు. సో ఈ రాహేలు పాతి పెట్టబడిన స్థలం ఏదంటే బెత్లెహేము. అయితే ఈమె గురించి ఒక ప్రవచనం ఉందండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. రామాలో అంగలార్పు వినబడేను, రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వాదార్పు నొందలకుండెను. హల్లెలూయా. ఇక్కడ ఏమని ప్రవచనం ఉందంటే, రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుంది. ఫస్ట్ ఎందుకు ఏడుస్తుందంటే, పిల్లలు దగ్గర లేరు, ఆమె దగ్గర పిల్లలు లేరు, వారు లేరు కాబట్టి ఈమె ఏం చేస్తుందంట? ఏడుస్తుంది. అసలు ఈ ప్రవచనం ఎందుకు చెప్పబడిందంటే, ఇజ్రాయేలీలు బబులోనికి చెరగా వెళ్ళారు. సో వాళ్ళు లేరు, నా కడుపున పుట్టిన పిల్లలు నా దగ్గర లేరు అనే కారణంతో ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. ఆ ప్రవచనాన్ని మత్తయి ఈ యొక్క సందర్భంలో యేసుప్రభు వారి పుట్టుకలో ఆ కేకలన్నీ విని ఏం చేస్తున్నాడంటే ఆ ప్రవచనాన్ని ఇక్కడ వాడుతున్నాడు. ఈమె ఏడిపోయే ఎందుకు అనంటే, నా బిడ్డలను విడిపించే వాళ్ళు లేరు, నా బిడ్డలను రక్షించే వాళ్ళు లేరు, నా బిడ్డలు ఉండాల్సిన చోటులో లేరు, వాళ్ళు బందీలుగా ఉన్నారన్నదే ఆమె ఏడుపు, ఆమె బాధ. అయితే యేసు ప్రభువారు అదే బెత్లెహేములో పుట్టి రాహేల్ యొక్క కోరికను మాత్రమే కాదండి, ఈ లోకంలో అనేకుల యొక్క ఆశని అభిలాషని యేసయ్య తీర్చాడు. హల్లెలూయా. సో యాకోబు సంతతి వాళ్ళకు మాత్రమే విడుదల వచ్చిందా, లేకపోతే మనందరికీ విడుదల వచ్చిందా? అందరికీ విడుదల వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు అదే యాకోబు కుమారుడిగా జన్మించి రాహేలు యొక్క కుమారులను మాత్రమే కాదండి, లోకమంతటిని పాపం అనే చెర నుండి యేసయ్య విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. యూదులకు సంతోషం ఏంటంటే, మాకు మెస్సయ్య వచ్చాడు, కానీ యేసుప్రభు వారు వచ్చింది యూదుల కొరకు మాత్రమే కాదు. నా సహోదరులు యాకోబు సంతతి వాళ్ళని నేను రక్షించాలనుకునుంటే గొర్రెల కాపర్లు మాత్రమే యేసయ్యని ఏం చేసేవారు? కలుసుకునేవారు. ఎందుకంటే గొర్రెల కాపర్లు యూదులు, జ్ఞానులు ఏం చేసేవారంటే కలుసుకోలేక పోయేవారు. ఎందుకంటే జ్ఞానులు ఎవరంటే అన్యులు. ఇద్దరు కలుసుకున్నారండి, రెండు గుంపులు, ఒకటి గొర్రెల కాపర్లు, ఒకటి జ్ఞానులు. గొర్రెల కాపర్లేమో యూదులు, జ్ఞానులేమో అన్యులు. అక్కడ వర్తమానం ఏంటంటే, యేసు ప్రభువు వారు యూదులకు ఒక్కలకే కాదు, ఈ లోకంలో ఉన్న అన్యులందరికీ ఆయన దేవుడు. యేసు ప్రభుని యూదులొక్కలే కాదు, అన్యులు కూడా ఆయన్ని కలుసుకోవచ్చు అనే వర్తమానం చాటింపబడింది. హల్లెలూయా. సో బెత్లెహేము చెప్పే స్థలం ఏంటంటే, రాహేలు నీ కుమారులను యేసయ్య విడిపిస్తాడు, నీ కుమారులను మాత్రమే కాదు, ఈ లోకములో పాపమను చెరలో ఉన్న అందరినీ యేసయ్య విడిపిస్తాడు. హల్లెలూయా. సో బెత్లెహేము చెప్పు సత్యం ఏంటంటే, లోకమంతటికి చెర నుండి విడుదల. హల్లెలూయా. ఐదవదిగా బెత్లెహేము చెప్పు 5వ సత్యం ఏంటంటే, ఈ బెత్లెహేము చెప్పు 5వ సత్యం ఏంటంటే, బానిసత్వం నుండి విడుదల. అందరు చెప్పండి. బానిసత్వం. మీకు ఎక్కడ బానిస అనేది ఎక్కడ మీకు కనెక్ట్ అవుతుంది? ఐగుప్తు. ఇంకా ఓకే, మీకు ఒక కథ చెప్తాను. బెత్లెహేముకు చెందిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము నయోమి. అందరికి తెలుసు కదా, నయోమి తెలుసా తెలీదా? తెలుసు. ఈ నయోమి ఏ ఊరికి చెందిన ఆమె? బెత్లెహేముకు చెందిన స్త్రీ. ఈమె ఏం చేసిందంటే, కరువు వచ్చిందని ఈమె తర్వాత ఈమె భర్త, ఈమె పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎవరెవరు వెళ్ళారు? నయోమి యొక్క భర్త, ఇద్దరు కొడుకులు, వాళ్ళ కోడలు బెత్లెహేం నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబుకి వెళ్ళారు. దేవుడు పెట్టిన స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళడం తప్ప కరెక్టా? చెప్పండి. తప్పే. దేవుడు భీమవరంలో ఉండమన్నాడంటే
భీమవరంలోనే ఉండాలి. నన్ను చాలామంది హైదరాబాద్లో ప్రేయర్ పెట్టమంటున్నారు. సరే హైదరాబాద్ వెళ్ళిపోదాము, భీమవరం వదిలేద్దాం అనుకున్నాను అనుకోండి, నాకు ఖచ్చితంగా ఒక దెబ్బ పడుతుంది. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. సో వీళ్ళు దేవుడిని వద్దనుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నయోమి ఒంటరిది అయిపోయింది. భర్త చచ్చిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు. మిగిలింది ఎవరంటే 3 స్త్రీలు మిగిలారు. వాళ్ళు 3 కూడా విధవరాళ్ళు. ఎవరెవరు? నయోమి, ఓర్ఫా, రూతు. వీళ్ళు 3 మిగిలారు. ఇప్పుడు జ్ఞానోదయం వచ్చింది. ఓర్ఫా నా దారి నేను చూసుకుంటా, బాయ్ అత్తమ్మ అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. కానీ రూతు, నయోమి మాత్రం ఎక్కడికి వచ్చారు? తిరిగి బెత్లెహేముకి వచ్చారు. ఈ బెత్లెహేములో బోయాజ్ అనే ఒక ధనికుడు ఉన్నాడు. ఆ ధనికుడికి ఒక పొలం ఉంది. ఆ పొలం కూడా ఎక్కడుందంటే బెత్లెహేములోనే ఉంది. ఆ పొలంలో ఈమె ఎలా చేరిందంటే పని కత్తెగా చేరింది. ఏంటి చెప్పండి? దాసిగా చేరింది. కానీ దాసిగానే ఉండిపోయిందా ఈ రూతు? చెప్పండి నోరు తెరిచి. దాసి నుండి ఆమె వధువు అయిపోయింది. హల్లెలూయా. బెత్లెహేము చెప్పే సత్యం ఏంటంటే నువ్వు దేవునికి దాసివి కాదు, నువ్వు దేవుడు వచ్చినప్పుడు ఆయన వివాహం ఆడబోతున్న వధువై ఉన్నాము మనం అందరము. హల్లెలూయా. రూతుకి ప్రమోషన్ వచ్చిందా? రాలేదా? వచ్చింది. బానిసగా బెత్లెహేములో అడుగుపెట్టి ఓనర్ అమ్మ అయిపోయింది. ఈరోజు నేను చెప్తున్నాను, నీకు కూడా ఒక ప్రమోషను ఉంది. హల్లెలూయా. నీకు కూడా ఒక హెచ్చింపు ఉంది. హల్లెలూయా. సో మనము దేవునికి బానిసలము కాదు. యేసుక్రీస్తు రాకముందు వరకు మనం దాసులమేమో, ఆయన వచ్చాక మాత్రం మనము ఆయన వివాహం ఆడబోతున్న వధువై ఉన్నాము. హల్లెలూయా. సంఘం ఆయనకి వధువయ్యి ఉంది. సో 5 చెప్పాను. బెత్లెహేమ్ అంటే ఏంటి చెప్పండి? ఫస్ట్ అన్నీ మర్చిపోయారు. ఫస్ట్ స్వల్ప గ్రామము. బెత్లెహేమ్ అంటే దేవుడు స్వల్పమైనవి ఎన్నుకుంటాడు. అందరు చెప్పండి, దేవుడు స్వల్పమైనవి ఎన్నుకుంటాడు. లీస్ట్ని పక్కన పెట్టడు దేవుడు. ఇది ఫస్ట్. రెండోది ఏం చెప్పాను? దేవుడు మారడు. బెత్లెహేము చెప్పే సత్యం ఏంటంటే దేవుడు మారడు. 100 అయినా ఆయన మాటలు తప్పక నెరవేరుతాయి. మూడోది బెత్లెహేము చెప్పు సత్యం ఏంటి? జీవాహారము. యేసే జీవాహారము. 4వది బెత్లెహేము చెప్పు సత్యం ఏంటి? యాకోబు వంశస్థులు మాత్రమే కాదు, లోకమందరూ పాపమను చెర నుండి విడుదల పొందుకోబోతున్నారు. ఇది 4వది. 5వది ఏంటి? బెత్లెహేము చెప్పు 5వ సత్యం ఏంటి? నువ్వు బానిసవు కాదు, నువ్వు దేవునికి వధువై ఉన్నావు. హల్లెలూయా. సో అది అయిపోయింది. బెత్లెహేం పక్కన పెట్టండి. ఇప్పుడు అసలైన టాపిక్ వచ్చాం. ఏంటి? పశువుల తొట్టె, అందులో పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసు ప్రభు. హల్లెలూయా. అసలు ఇది చెప్పే సత్యం ఏంటో చెప్తాను. మొట్టమొదటిది పశువుల పాక మరియు చుట్టబడిన యేసు చెప్పే మొదటి సత్యం ఏంటంటే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. రాజభవనం ఫేమస్సా? పశువుల పాక ఫేమస్సా? రాజభవనం ఫేమస్. విఐపీలు అందరు రాజభవనానికే వస్తారు. కానీ మీకు ఒక సత్యం చెప్పమంటారా? యేసయ్య ఉన్నది రాజభవనం కాకపోయినా పశువుల పాకే అయినా యేసు ప్రభు ఎక్కడుంటే ఆ స్థలం ఫేమస్ అయిపోద్ది. హల్లెలూయా. మనం ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు చిన్న ఇంట్లో పెడితే చిన్న ఇంట్లో పెట్టాలి, కానీ ఆ చిన్న ఇంట్లో నీకు ఒక నిశ్చయత ఉండాలి. నాతో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్యతో ఉన్నాను. యేసయ్య ఉన్నది పశువుల పాకైనా అది గొప్ప స్థలముగా మార్చబడుతుంది. హల్లెలూయా. సో యేసు ప్రభు ఎక్కడ పుట్టారన్నాను? పశువుల శాలలో పుట్టారు. ఈ పశువుల శాల ఎంత ఫేమస్ అయిందంటే గొర్రెల కాపర్లు వచ్చారు, తర్వాత జ్ఞానులు వచ్చారు, ఇంకా ఆఖరికి రాజైన హేరోదు కూడా అక్కడికి రావాలనుకున్నాడు. హల్లెలూయా. ఆయనకు అవకాశం ఉంటే ఆయన కూడా వచ్చి ఏం చేద్దుడు? సాగిల పడిపోతుడు, యాక్టింగ్ అయినా చేద్దుడు. కానీ దేవుడు యాక్టర్స్కి అవకాశము
లేదు దేవుని రాజ్యంలో నిజంగా ఆరాధించే వాళ్ళే దేవునికి కావాలి. అందుకే రాజైన హేరోదుకి అవకాశము ఇవ్వబడలే. సో అక్కడ ఎంత ఫేమస్ అయిపోయిందంటే పశువుల శాల అంత ఫేమస్ అయిపోయింది. నేను చెప్తున్నాను, నువ్వు ఉన్నది ఆఖరి స్థానమైనా, నువ్వు ఉన్నది పశువుల శాలైనా, నువ్వు ఉన్నది చిన్న ఇంటిలోనైనా, నీ దగ్గర ఏమీ లేకపోయినా నీకు యేసై ఉంటే చాలు, అన్నీ నీ వెంబడొస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభుని స్థలము నెంబర్ 1 చేసిందా? యేసు ప్రభు ఆ స్థలాన్ని నెంబర్ 1 చేశాడా? యేసు పుట్టడం వల్ల ఆ స్థలం నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలో పెద్ద చర్చ్ కట్టేశారు. ఇజ్రాయేల్కి మెయిన్ ఇన్కమ్ ఉందంటే దేని వల్ల అంటే ఆ పశువుల శాల చూడడానికి వస్తున్నారు. యేసు ప్రభు ఉన్నది కుగ్రామమైన చిన్న ఇల్లు అయినా, ఏమీ లేకపోయినా యేసై ఉంటే అన్నీ నీ వెంట వచ్చేస్తాయి. హల్లెలూయా. అన్నీ కూడా వచ్చేస్తాయి. హల్లెలూయా. పశువుల శాల చెప్పు సత్యం ఏంటండి? స్థలములో ప్రత్యేకత లేదు. యేసయ్య ఎక్కడుంటే ఆ స్థలమే గొప్పదిగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకనే ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ ఇవ్వబడతాయి. మీరు అడగక్కర్లేదు, ప్రవ్వా నాకు అవి ఇవి 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 స్వస్థత ఇవి 500 కావాలి 600 కావాలి. మీ డాడీకి చెప్పుకోవచ్చు, కానీ అదే పనిగా ఏం చేయకూడదు, మనం చెప్పుకోకూడదు. మనం అప్పుడు అడుక్కునే వాళ్ళం అయిపోతాం దేవుని దగ్గర. ఒక్కసారి చెప్పామంటే దేవుడికి ఆయనకి తెలుసు, ఆయన తప్పకుండా ఆ విషయాన్ని పట్టించుకుంటాడు. హల్లెలూయా. మనం మాత్రం ఒకటే ఆలోచించాలి, యేసయ్య నేను నీకు ఎలా దగ్గరగా రావాలి. కొంతమంది ప్రార్థన అవసరతలు చూస్తే అది అవసరాల చిట్టి. మీరు బెస్ట్ ఒక పేపర్ నిండా రాసి అక్కడ పెట్టొచ్చేయండి. కొడుకు బాగుండాలి, కూతురు బాగుండాలి, ఇంక ఇవే నా ప్రేయరు. దేవుడు అది కోరుకోవట్లేదండి, ఆయనతో మన సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. ప్రతిరోజు యేసయ్యతో మాట్లాడాలి. ప్రభువా నేను నీకు దగ్గరగా రావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా ప్రియుడవు, నువ్వు నా తండ్రివి అని ఆయనతో ఒక సహవాసానికి రావాలి. మీకు ఏం ప్రార్థన చేయాలో తెలియకపోతే స్తోత్రం 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 అని చెప్పండి. ఆ మాటలోనే ఎంతో శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. సో ఇది మొదటిది, యేసు ప్రభు ఉన్న స్థలము గొప్పదిగా మార్చబడుతుంది. యేసు ప్రభు ఉన్న చోట లోటులు రావు. రెండవది అతి ప్రాముఖ్యమైనదండి, అందరూ జాగ్రత్తగా వినాలి. ఇది అయిపోతే ఇంక నా మెసేజ్ ఏమి ఉండదు, అందరూ జాగ్రత్తగా వినాలి. బెత్లెహేము యూదయ దేశానికి రాజధాని ఏదంటే యెరూషలేం. ఏంటండి? క్యాపిటల్ యెరూషలేం. ఆ దేశానికి క్యాపిటల్ యెరూషలేం. ఈ యెరూషలేము నుండి బెత్లెహేముకి మధ్యలో ఎన్ని మైళ్ళ దూరం ఉందంటే 5.5 మైళ్ళ దూరం ఉంది. అంటే ఇంచుమించు 9 కిలోమీటర్ల కంటే తక్కువ. అంటే రాజధాని అయిన యెరూషలేముకి బెత్లెహేముకి మధ్యలో 9 కిలోమీటర్ల దూరం. భీమవరం నుండి పిప్పర అనుకోండి, పిప్పర కంటే ఇంకా ముందే. సో అంత దగ్గరలో ఏది ఉందంటే ఈ బెత్లెహేము ఉంది. అయితే ఆ రోజుల్లో యూదుల క్రమం ప్రకారం, యూదులకు ఒక క్రమాలు ఉన్నాయి. మన ఊర్లో గేదెలు ఎక్కడ తిరుగుతాయి? త్వరగా చెప్పాలా? పొలాల్లో అనకండి, ఎక్కడ తిరుగుతాయి బాగా ఆలోచించి చెప్పండి. ఖాళీ ప్లేస్లో ఉన్నారు. మనకి రోడ్ల మీదే తిరుగుతాయి. నేను వచ్చేటప్పుడు దారి పొడుగున గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. అది మన దేశం యొక్క ప్రత్యేకత. మరి ఏ దేశంలో ఆ ప్రత్యేకత లేదండోయ్, ఓన్లీ మన దేశానికే ఉంది. మన దేశంలో గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పక్షులు అన్నీ ఎక్కడైనా తిరగచ్చు. మనకి ఎలా స్వేచ్ఛ ఉందో వాటికి కూడా ఈ దేశంలో ఎక్కడైనా తిరగడానికి స్వేచ్ఛ ఉంది. ఏ ఇంటి ముందైనా తిరగచ్చు, ఏ రోడ్డు మీదైనా తిరగచ్చు. కానీ యూదులకు అలా కాదండి. వాళ్ళకు ఒక క్రమం ఉంది. ఏంటంటే ఆ గొర్రె పిల్లలన్నీ ఎక్కడ ఉండాలంటే అరణ్యంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? మా ఇంటి పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉందండి, అక్కడ పెట్టేసుకుంటాను నేను నా పశువులు అంటే కుదరదు. ఏ పశువులైనా సరే అవి ఎక్కడ ఉండాలంటే
వాటికి నిర్ణయించబడిన అరణ్యాలు ఉన్నాయి, అక్కడే ఉండాలి. అందుకే దావీదు కూడా ఎక్కడికి వెళ్ళేవాడు? అరణ్యానికి వెళ్ళేవాడు గొర్రెలు కాసుకోవడానికి. ఈ యొక్క సత్యం వింటే ఈరోజు చెప్తున్నాను, మీ జీవితం మార్చబడిపోతుంది. హల్లెలూయా. సో అన్ని గొర్రె పిల్లలు ఎక్కడుంటాయి? అరణ్యంలో ఉంటాయి. కానీ కొన్ని గొర్రె పిల్లలు మాత్రం ఎక్కడుంటాయి అంటే బెత్లెహేములో ఉంటాయి. మీరు అనొచ్చు, ఆ గొర్రె పిల్లలు ఏమైనా స్పెషలా? అడగండి, స్పెషలా? అసలు ఏ స్పెషల్ అని వాళ్ళని ఆ గొర్రెలు మాత్రం తీసుకుని వచ్చి బెత్లెహేములో పెట్టారు అని గనక మీరు అడిగితే దానికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఈ బెత్లెహేములో మిగ్దాల్ ఈడర్, అందరు చెప్పండి, మిగ్దాల్ ఈడర్ అనే ఒక గుహ ఉంది. ఏంటి గుహ ఉంది. ఆ గుహ ఆనుకుని కొన్ని ఖాళీ స్థలాలు, కొన్ని మేత స్థలాలు ఉన్నాయి. అక్కడ కొన్ని సంఖ్యల్లో గొర్రెలు, అంటే ఒక 100లో, ఎక్కువ వేలల్లో ఉండవండి, 100లో ఏం చేస్తారంటే గొర్రెలను అన్ని కాపర్లు పెంచకూడదు. లేవీల్లో ఉన్న గొర్రెల కాపర్లే ఏం చేయాలంటే పెంచాలి. అందరు చెప్పండి, లేవీల్లో ఉన్న గొర్రెల కాపర్లే పెంచాలి. నేను వేరే వంశము, నేను పెంచచ్చా అంటే కుదరదు. లేవి వంశానికి చెందిన కాపర్లు మాత్రమే ఆ బెత్లెహేములో ఆ మిగ్దాల్ ఈడర్ అనే కేవ్ చుట్టూ ఉన్న ఆ ప్రాంతాల్లో ఆ గొర్రెలను ఏం చేస్తారంటే చూసుకుంటారు. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రత్యేకత ఈ గొర్రె పిల్లల కంటే? ఈ గొర్రె పిల్లలు 1 సంవత్సరం అయిన తర్వాత ఈ గొర్రె పిల్లల్ని ఎక్కడ వదిలేస్తారంటే మందిరంలో వదిలేస్తారు. ఎక్కడ వదిలేస్తారండి? మందిరంలో వదిలేస్తారు. దేనికి అంటే దేవునికి బలి ఇవ్వడానికి. ఏంటి చెప్పండి? అయితే ఈ గొర్రె పిల్లల్ని పెంచే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు కొన్ని గొర్రెలు ఉంటాయి కదా, ప్రెగ్నెంట్గా ఉన్న గొర్రెలు. సో నెలలు నిండిన గొర్రెల్ని ఏం చేస్తారంటే తీసుకుని వస్తారు. ఎక్కడికి? ఈ యొక్క మిగ్దాల్ ఈడర్ అనున్న ఆ యొక్క గుహ దగ్గరికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి నెలలు నిండగానే అలా ఆ బేబీ గొర్రెపిల్ల పుట్టగానే, ఆ చిన్న గొర్రెపిల్ల పుట్టగానే ఆ గొర్రెపిల్లలో 5 చెక్ చేస్తారండి. ఎన్ని చెక్ చేస్తారు? మొట్టమొదట ఏం చెక్ చేస్తారంటే తొలుచూలా కాదా? ఏం చెప్పండి? మొదటి బిడ్డయా కాదా అని చెక్ చేస్తారు. ఫస్ట్ వన్. రెండవది మొగదై ఉండాలి. ఏమై ఉండాలి? మొగదై ఉండాలి. మూడవది ఏంటంటే ఆ పుట్టిన గొర్రె పిల్లకి ఏ మచ్చ కానీ ఏ డాగు కానీ ఏది ఉండకూడదు. నాలుగవది ఏంటంటే పవిత్రమైనదిగా ఉండాలి. హల్లెలూయా. సో ఈ 4 కండిషన్స్ చూస్తారు. ఏమై ఉండాలి? ఫస్ట్ తొలచూలై ఉండాలి, 1 సంవత్సరం మగదై ఉండాలి, ఏ డాగు ఏ మచ్చ ఉండకూడదు. అలాంటి గొర్రె పిల్లలు మాత్రమే ఉంచుతారు. మిగతా వాటిని మళ్ళీ అరణ్యాలకి పంపించేస్తారు. అలాంటి గొర్రె పిల్లల్ని ఏం చేస్తారంటే ఈ ఒక లెనెన్ క్లాత్ ఉంటుంది, దాన్నే ఏమంటున్నారు? పొత్తి గుడ్డలు అంటున్నారు, చూసారా? ఆ క్లాత్తో ఏం చేస్తారంటే ఆ గొర్రెని చూడతారు. ఏది? ఆ పుట్టిన గొర్రెని చూడతారు. ఎందుకు చూడతారు అని అంటే ఆ గొర్రె పిల్లలు ఇలా కాళ్ళు తగులుకుని రక్తం కానీ డాగులు కానీ పడకూడదు, ఆ గొర్రెలకి ఏ గాయము తగలకూడదని వాటిని సెపరేట్గా ఉంచాలి. కాబట్టి వాటిని ఏం చేస్తారంటే ఒక క్లాత్ పెట్టి చుట్టేసి పశువుల తొట్టి అంటారు. తొట్టి అంటే అది ఎలా ఉంటుంది అంటే రాతిది. ఇప్పుడు మనకు చూపిస్తున్నారే స్కిట్లో, ఏది? రాతి చూపించట్లేదు. ఇప్పుడు మనకి అది ఏమంటారు? వుడ్ని ఏమంటారు? చెక్కతో చేసిన పశువుల తొట్టిలు చూపిస్తారు. పశువుల తొట్టి ఆ రోజుల్లో యేసుప్రభు పుట్టిన టైంకి అది చెక్కది కాదండి, అది ఏంటంటే రాతితో చేయబడిన తొట్టి. ఆ తొట్టిలో ఏం చేస్తారంటే ఆ గొర్రె పిల్లని చుట్టేసి ఆ తొట్టిలో ఈ గడ్డి ఉంటుంది, ఎండిన గడ్డి, హే అంటారు. దాన్ని ఏం చేస్తారంటే ఆ ఎండిన గడ్డి పెట్టి దాన్ని ఏం చేస్తారంటే పడుకోబెట్టి కొన్ని రోజులు అది గాయపరుచుకోలేనంత వరకు దాన్ని ఏం చేస్తారంటే భద్రంగా కాపాడతారు. తర్వాత దానికి చక్కటి ఆహారం పెట్టి ఎన్ని సంవత్సరం పెంచుతారు? 1 సంవత్సరం పెంచుతారు. ఆ గొర్రె పిల్లను 1 సంవత్సరం పెంచాక ఆ గొర్రె పిల్లని తీసుకుని ఎక్కడ ఇచ్చేస్తారంటే దేవాలయంలో యాజకుడికి ఇచ్చేస్తాడు. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను తప్పు చేశాను, ఇప్పుడు నాకు బదులుగా, నా తప్పుకి బదులుగా ఒక గొర్రె పిల్ల బలి అవ్వాలి, నా తప్పుకి నేను శిక్ష పడను, ఆ అమాయకపు గొర్రె పిల్ల పైన నేను వేసేస్తున్నా,
ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, అమ్మ చెప్పు క్యాథరిన్, ఏం తప్పు చేసావు? నేను దొంగతనం చేశానండి అనగానే వెంటనే ఆ గొర్రె పిల్లని తీసుకుని వచ్చి దాన్ని ఏం చేస్తారంటే వధిస్తారు. వధించి దాని రక్తం ఏదైతే ఉందో, 1 సంవత్సరం అండి, ఎంత యవన వయసు ఆ గొర్రె పిల్లకి, సంవత్సరం ఉన్న గొర్రె పిల్లకి ఎంతో భవిష్యత్తు జీవించాలి, ఎన్నో ఆ గొర్రె పిల్ల చూడాలనుకుంటుంది, ఎన్నో సాధించాలనుకుని ఉంటుంది, వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండాలనుకుంటుంది. కానీ అందరికీ ఆ గొర్రె పిల్ల దూరం చేయబడి, ఆ అమ్మ లేకుండా నాన్న లేకుండా ఒక అనాథగా ఆ గొర్రె పిల్ల సంచరిస్తా, ఆ గొర్రె పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఆ గొర్రె పిల్ల మనసులో ఏముంటుందంటే, నేను చనిపోతాను. చూడండి, మన డెత్ డే చెప్పేశారు అనుకో, డాక్టర్లు కొంతమందికి చెప్తారు 15 రోజుల్లో నువ్వు చనిపోతావు. ఎలా ఉంటుందన్న 15 రోజులు నరక యాతన. మన మరణ దినం తెలిసిన రోజు ఎవరు మనం ఊహించలేము కదా. పలానా రోజు మీ నాన్నగారు చనిపోతారన్నారు అనుకోండి, అది ఎలా ఉంటుందంటే ప్రతి క్షణము నరకం. ఈ గొర్రె పిల్లలకి అవి ఎప్పుడు చనిపోతాయో తెలుసు, 1 సంవత్సరం నిండగానే అవి చనిపోతాయని తెలుసు. ప్రతిరోజు వాటి మనసులో ఏముంటుందంటే, నేను ఆ లక్ష్మి కొరకు చనిపోతాను, ఆ కుమార్ కొరకు నేను చనిపోతాను. ఇదే ఆ గొర్రెపిల్ల మనస్సులో ఉంటుంది. ఆ గొర్రె పిల్లని వధించి దాని రక్తం ఏదైతే ఉంటుందో ఆ రక్తాన్ని ఒక పాత్రలో తీసి, ఆ బలిపీఠపు కొమ్ములు ఉంటాయి చూసారా, ఆ పైన కొమ్ములకి యాజకుడు ఏం చేస్తాడంటే రాస్తాడు. మిగతా రక్తాన్ని ఏం చేస్తాడంటే కింద పోస్తాడు, ఆ బలిపీఠం చుట్టూ పోస్తాడు. ఇప్పుడు నా పాపానికి ఏం కలిగిందంటే క్షమాపణ మాత్రమే కలిగింది, ప్రాయశ్చిత్తం కలగలే, విమోచన కలగలే. ప్రాయశ్చిత్తం కలిగింది, విమోచన కలగలే. సో ఇప్పుడు యేసు ప్రభు ఆ గొర్రెల కాపర్లకి, వాళ్ళు మంద కాసుకుంటున్నారు. మామూలుగా గొర్రె కాపర్లు వాటిని చక్కగా సెక్యూరిటీగా పెట్టి వాళ్ళు పడుకోవచ్చు, కానీ ఇవి ప్రత్యేకింపబడిన గొర్రె పిల్లలు కాబట్టి వాటిని ఏం చేస్తున్నారు, రాత్రి కూడా కాపలా కాస్తున్నారు. ఆ గొర్రె పిల్లలకి దూత వచ్చి ఒక వర్తమానం చెప్తుంది. ఏమని వర్తమానం చెప్తుంది? ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అయితే ఈ గొర్రె పిల్లలు ఎక్కడ పుట్టాడు, ఈ రక్షకుడు ఎక్కడ పుట్టాడు అనగానే ఈ యొక్క దేవదూత ఒక హింట్ ఇస్తుంది. ఏమని? పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు మీకు కనిపిస్తాడు. ఆ ఊర్లో ఎన్నో పొత్తి గుడ్డలుగా ఉంటాయి, కానీ గొర్రెల కాపరికి తెలుసు, ఇక మీదట మా పాపాల కొరకు ఈ గొర్రె పిల్ల చనిపోకర్లేదు, ఈ గొర్రె పిల్ల అనే రక్షకుడు అందరి పాపాల కొరకు చనిపోతాడని తెలుసు. హల్లెలూయా. అందుకనే జ్ఞానులు తడబడినట్టు వీళ్ళు ఎక్కడైనా తడబడ్డారా? జ్ఞానులకైతే స్టార్ దారి చూపించింది, గొర్రెల కాపర్లకి దారి చూపించిందా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఆ పశువుల తొట్టె ఎక్కడుందో తెలుసు, ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడే స్థలం ఎక్కడుందో తెలుసు. అందుకనే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ స్థలానికి వెళ్ళిపోయారు. సో యేసు ప్రభువారు పుట్టినప్పుడే ఆయన ఎలా పుట్టాడంటే వధింపబడబోతున్న గొర్రె పిల్లలాగా పుట్టాడు. అందుకే యోహాన్ అంటాడు కదా, లోక పాపము మోసుకొని వెళ్ళే దేవుని గొర్రె పిల్ల. పుట్టగానే యేసు ఎలా పుట్టాడంటే, నేను పుట్టిందే నీకోసం, బ్రతికేది, చనిపోయేది, తిరిగి లేచింది, మరలా తిరిగి వచ్చేది నీకోసమే. ఆయన పుట్టుక మన కోసమే, బ్రతికింది మన కోసమే, ఆఖరికి మరణించింది కూడా మన కోసమే. హల్లెలూయా. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టాడు. ఆ పశువుల తొట్టె ఎక్కడో వీళ్ళకి తెలుసు, అందుకనే స్టార్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి యేసుప్రభు పడుకోబెట్టున్నాడు. ఆయన చూడగానే వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారంటే వధింపబడబోవు గొర్రె పిల్ల గుర్తొచ్చింది. ఎందుకంటే యేసుప్రభు ఎవరండి? మరియకి యోసేపులకి తొలుచూలు. హల్లెలూయా. మీరు అనొచ్చు, సిస్టర్ మరియకి పాపం ఎన్నో నిందలు పడింది, మరియ యోసేపులకు వివాహం అయిన తర్వాత యేసయ్య పుట్టచ్చు కదా అని. చనిపోయే గొర్రె పిల్ల సెకండ్ పుట్టకూడదండి, ఫస్ట్ పుట్టాలి. హల్లెలూయా. ఫస్ట్ పుట్టాలి కాబట్టి ఆ తొలుచూలే తండ్రి అంగీకరిస్తాడు. కాబట్టి తొలుచూలుగా ఉన్న గొర్రె పిల్లనే తండ్రి అంగీకరిస్తాడు. కాబట్టి యేసు అనే గొర్రె పిల్ల ఆయన మొదటిగా పుట్టాడు మరియకి. హల్లెలూయా. మరియ యొక్క తొలి సంతానం యేసు. రెండోది ఏం చెప్పాను? మగదయి
ఉండాలి. మూడవది, ఆ గొర్రె పిల్ల ఆ శిశువు ఎలా ఉందంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇద్దరు సహోదరులు గుంటలో పడ్డారు. ఇద్దరిని ఒకరికొకరు లేపుకోగలరా? లేపుకోలేరు. ఒకడు ఎంత సహాయం చేసినా ఇంకొకరు లేవగలడా? ఎవరు లేపగలరు గుంటలో ఉన్నోళ్ళని? ఆ గుంటలో పడలేని ఇంకొకరు వచ్చి లేపగలరు. గుంటలో ఉన్నవాళ్ళు లేపలేరు. పాపం అనే గుంటలో అందరూ ఉన్నారు. ఆ మనుషులు ఎవరు మనల్ని లేపలేరు. పరిశుద్ధుడైన దేవుడే పాపం అనే గుంటలో ఉన్న మనల్ని లేపగలడు. హల్లెలూయా. పరిశుద్ధుడే లేపగలడు, గుంటలో లేనోడే లేపగలడు. ఆ గుంటలో పడని వ్యక్తి ఆకాశములో భూమిలో ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసయ్య. ఆయనే మనల్ని పాపము నుండి లేవనెత్తగలడు. హల్లెలూయా. సో వాళ్ళు ఆ గొర్రె పిల్లని చూసేసరికి, ఆ యేసుని చూసేసరికి వాళ్ళకి సంతోషం పొంగుకొని వచ్చేసింది. మనకి రక్షకుడు పుట్టేశాడు, ఇంకా మనకి గొర్రె పిల్లలు అక్కర్లేదు. మన పాపాల నుండి రక్షించడానికి మన గొర్రె పిల్లలు అక్కర్లేదు. మనకి ఎవరు పుట్టేశారు? రక్షకుడు పుట్టేశాడు. హల్లెలూయా. యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన పుట్టుక కూడా ఏంటంటే మన కోసమే పుట్టాడండి. అందరు చెప్పండి, ఆయన పుట్టుక కూడా నా కోసమే. ఆయన పుట్టింది కూడా నా కోసమే. ఆ పశువుల తొట్టిలో యేసయ్య పడుకుని ఆయన ఏం ఉంటాడంటే, క్యాథరిన్ కోసం నేను చనిపోతాను, 1 సంవత్సరమే బ్రతికి ఉంటాను. యేసుప్రభు ఆ గొర్రె పిల్లలు యవన వయసులో 1 సంవత్సరం వయసులో చనిపోతాయి. యేసుప్రభు 33.5 ఏళ్లలో ఆయన చనిపోయాడు. 33 అంటే అతి యవన వయసు కదా. 33 ఏళ్ళలో ఎవరికైనా గుండెపోటు వస్తే మనం ఏమంటాం? ఇంత చిన్న వయసులో చనిపోయాడంటండి. యేసుప్రభు ముసలివాడు అయిపోయాక చనిపోలేదండి. నేను లోకమంతా చూశాను, ఎంజాయ్ చేశాను, అన్నీ అనుభవించాను, నేను రాజు అయ్యాను, దేవుడు అయ్యాను, ఇప్పుడు నేను చనిపోయాను కాదు. నా యేసు పుట్టినప్పుడే ఆయన త్యాగం చేసి పుట్టాడు. హల్లెలూయా. పుట్టినప్పుడే. హల్లెలూయా. ఎవరైనా పుట్టగానే ఏమనుకుంటామండి? నేను గొప్పోడు అవ్వాలి. పుట్టగానే ఎవరైనా చావాలనుకుంటారా? అనుకోరు. యేసు ఒక్కడే పుట్టినప్పుడే ఆయన మరణాన్ని కూడా ఆయన ఆలోచించాడు. హల్లెలూయా. నేను క్యాథరిన్ కొరకు చనిపోవాలి, నేను ఈ లక్ష్మి కొరకు చనిపోవాలి, ఈ సత్యవతి కొరకు నేను చనిపోవాలి. ఇదే నా యేసయ్య యొక్క రోదన పశువుల తొట్టిలో పడుకొని. అందుకే ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. మీరు అడగచ్చు, గొర్రె పిల్లలు బాగానే చనిపోతున్నాయి కదండి, మళ్ళీ యేసయ్య రావాలా మన కోసం? దాంట్లో ఏంటండి ప్రత్యేకత అని అనొచ్చు. గొర్రెపిల్ల ప్రాయశ్చిత్తం చేసింది కానీ విమోచనని ఇవ్వలేదు మానవుడికి. ప్రాయశ్చిత్తం వేరు, విమోచన వేరు. నేనున్నానండి, నేనేదో తప్పు చేశాను, మరణశిక్ష విధింపబడింది నాకు. ఇప్పుడు నేను ప్రవర్తన మారింది, నాకు మరణశిక్ష కొట్టివేశారు, కానీ నువ్వు జీవితాంతం జైల్లో ఉండాలి అన్నారనుకోండి, నాకు ఎలా ఉంటుంది? బ్రతికినా ఒకటే, సచ్చినా ఒకటే. అదేదో తీసుకెళ్ళి చంపేయండి రా బాబు అంటారు, అంతేనా లేదా? మనిషి బ్రతుకు అప్పటి వరకు అలానే ఉంది. మనిషి పాపాల కొరకు గొర్రెపిల్ల చనిపోతుంది కానీ మనిషికి విమోచన రాలేదు. ఆ పాపం వల్ల వచ్చే రోగాన్ని మనిషి భరిస్తున్నాడు. పాపం చేసినప్పుడు పేదరికం వస్తుంది, ఆ పేదరికాన్ని మనిషి భరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం వచ్చింది కానీ విమోచన రాలేదు. యేసు పుట్టిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత మనిషికి ప్రాయశ్చిత్తం మాత్రమే కాదండి, విమోచన కలిగింది. హల్లెలూయా. పాపము లేదు, పాపం వల్ల వచ్చే మరణము లేదు, పాపం వల్ల వచ్చే రోగము చెప్పండి, లేదు లేదు అని చెప్పండి. పాపం వల్ల వచ్చే రోగము లేదు, పాపం వల్ల వచ్చే శాపము, పాపం వల్ల వచ్చే తెగులు ఎవరికి? క్రీస్తులో ఉన్నవారికి. హల్లెలూయా. అప్పటి వరకు పాపమే పోయిందేమో, పాపం వల్ల వచ్చినవన్నీ మనిషి భరించేవాడు. తరువాత గొర్రెపిల్లకి యేసు ప్రభుకున్న తేడా ఏంటంటే, గొర్రెపిల్ల ఓన్లీ ఇజ్రాయేలీల పాపం కొరకే వధింపబడేది. నేను ఒక గొర్రెపిల్లని తెచ్చుకుంటానండి, నేను దాన్ని కోస్తానండి, దాన్ని బలి ఇస్తానండి, నా పాపాలు పోతాయంటే ఖచ్చితంగా పోయేవి కాదు. అది ఓన్లీ దేవుని బిడ్డలకే. కానీ యేసు ప్రభు అనే గొర్రెపిల్ల మానవాళి అందరి కొరకు చనిపోయింది. హల్లెలూయా. సో పొత్తిగుడ్డలు చెప్పే సత్యం ఏంటంటే, యేసయ్య వధింపబడబోయే గొర్రెపిల్ల. అందరు చెప్పండి, వధింపబడు గొర్రెపిల్ల.
ఇది మూడవదిగా పొత్తిగుడ్డలు చెప్పే సత్యం ఏంటంటే యేసయ్య పునరుత్థానుడు. అందరూ చెప్పండి. పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసు తెలిపే సత్యం ఏంటంటే నీ కోసం చనిపోవడం మాత్రమే కాదు బాబు, నీ కోసము తిరిగి లేచే దేవుడను కూడా నేనే. హల్లెలూయా. చూడండి, ఆ పొత్తిగుడ్డ దేనికి సాదృశ్యంగా ఉందంటే సమాధి చేయబడినప్పుడు ఏం చేస్తారంటే ఆ క్లాత్ని చుడతారు. యేసు ప్రభు దేహం పైన కూడా ఆయన సమాధి చేయబడినప్పుడు ఏముందంటే ఒక క్లాత్ చుట్టబడి ఉంది. హల్లెలూయా. జ్ఞానులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే బోలం ఇచ్చారు. ఈ బోలం ఏంటంటే మనిషి చనిపోవడానికి ముందు, చనిపోయాక మనిషి దేహానికి బోలాన్ని రాస్తారు, పోస్తారు. పూసి ఆ బోలంతా పూసాక క్లాత్ తీసుకుని ఏం చేస్తారంటే మనిషి దేహాన్ని, ఆ చనిపోయిన శవాన్ని చుట్టి పాతి పెడతారు. సో యేసు ప్రభు వారు ఆయన ఆ చుట్టబడడం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన చనిపోవడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేవడము కూడా ఖాయము. అందరు చెప్పండి, తిరిగి లేవడం కూడా ఖాయమే. నీ కోసం మరణించడం మాత్రమే కాదు, నీ కొరకు యేసు తిరిగి లేవబోతున్నాడు. హల్లెలూయా. నీ పాపము కొరకు మరణిస్తాడు గొర్రెపిల్ల వలె, తర్వాత చుట్టబడి ఆయన సమాధి చేయబడతాడు. తర్వాత ఆ యొక్క క్లాత్ని తెంచుకుని ఆయన తిరిగి లేస్తాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు యొక్క చుట్టబడ్డం దేనికి సాదృశ్యం అన్నాను? మూడవదిగా యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సాదృశ్యం. నాలుగవదిగా యేసు ప్రభు వారు పొత్తిగుడ్డలతో చుట్టబడడం దేనికి సాదృశ్యం అంటే యేసయ్య తిరిగి రావడానికి కూడా సాదృశ్యంగా ఉంది. యూదుల క్రమములో ఒక క్రమం ఉందండి. ఏంటంటే అందరూ వినండి జాగ్రత్తగా, ఇదే పవర్ఫుల్ సత్యం. ఏంటంటే ఒక దాసుడు యజమాని ఉన్నారు. సో ఈ దాసుడు ఏం చేస్తాడంటే, యజమానుడు నేను 10 గంటలకు వస్తున్నానని చెప్పారనుకోండి, ఆ బల్లంతటిని ఏం చేస్తారంటే ఆహారం వండి, దాసులు ఏం చేస్తారంటే ఆ బల్ల పైన ఆహారాన్ని పెట్టి ఆటలతో పాటు ఒక లెనెన్ నాప్కిన్ని పెడతారు. ఎవరికి? యజమానులు చేయి తుడుచుకోవడానికి. ఆహారం ఉంటాయి, ప్లేట్లు ఉంటాయి, ప్లేట్లతో పాటు ఏముంటాయి? పొత్తిగుడ్డ అంటే లెనెన్తో చేసిన ఒక వస్త్రం ఏం చేయబడుతుంది అంటే ఆ బల్ల పైన పెట్టబడుతుంది. ఇప్పుడు యజమానుడు వచ్చి భోంచేశాడు. భోంచేసిన తర్వాత ఈలోపు ఆయనకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. ఆయన భోజనం చేస్తాడు అనుకోండి, ఆ లెనెన్ క్లాత్ ఏం చేస్తాడంటే తుడుచుకుని అలా పాడేస్తాడు. ఏం చేస్తాడు? తుడుచుకుని పాడేస్తాడు. ఇంతలోపు తనకి ఒక అర్జెంట్ పని వచ్చింది అనుకోండి, భోజనం ఇంకా పూర్తి అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాడంటే ఆ లెనెన్ క్లాత్ని మడత పెట్టి అక్కడే పెడతాడు. దాని అర్థం ఏంటంటే దాని అర్థం? నేను మరలా వస్తాను బాబు, నేను వచ్చే లోపల నువ్వు నా ప్లేట్ని తీసేయకు, నేను మరలా వచ్చి భోజనాన్ని ఏం చేస్తాను? పూర్తి చేస్తాను. సో అప్పటి వరకు ఈ క్లాత్ ఎలా ఉండాలంటే దానికి గుర్తు ఎలాగంటే ఆ సేవకుడు ఎలా గుర్తిస్తాడు చెప్పండి? ఆ గుడ్డ ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. మడత పెట్టి ఉండాలి. మడత పెడితే దాని అర్థం ఏంటంటే వెళ్ళి నేను మరలా తిరిగి, మడత పెట్టి లేకపోతే నా పని అయిపోయింది, ప్లేట్లన్నీ మీరు తీసేయచ్చు. యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత అక్కడ చుట్టబడిన క్లాత్ ఏదైతే ఉందో అది అలాగే చిందరబందరగా పాడేలేదండి, అది మడత పెట్టబడి ఉంది. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. యోహాను సువార్త, నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టబడి ఉండుట చూచాను. దాని అర్థం ఏంటండి? ఆ ఫోల్డ్ చేసిన నాప్కిన్ అర్థం ఏంటి? యేసు ప్రభు ఎలా వెళ్ళాడో అలా తిరిగి వస్తాడు. యజమానుడు వెళ్ళిపోలేదు, మళ్ళా తిరిగి వస్తాడు. అందుకనే అక్కడ నాప్కిన్ ఏం చేయబడి ఉంది? చుట్టబడి నీట్గా పెట్టుంది, మడత పెట్టి నీట్గా పెట్టారు. సో ఆ క్లాత్ చెప్పే సత్యం ఏంటంటే నీ కోసం యేసయ్య వధింపబడడం మాత్రమే కాదు, సమాధి చేయబడి తిరిగి లేవడం మాత్రమే కాదు,
ఆయన ఎలా వెళ్ళాడో అలా తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుప్రభు పుట్టుక, ఆయన పుట్టిన విషయాన్ని మాత్రమే మాట్లాడట్లేదండి. ఆయన పుట్టుకను, ఆయన మరణాన్ని, తర్వాత ఆయన పునరుత్థానాన్ని, తర్వాత ఆయన తిరిగి వచ్చే ఆయన రాకడ గురించి కూడా మాట్లాడుతుంది. హల్లెలూయా. మీరందరు నమ్ముతున్నారా యేసయ్య మీ కొరకు తిరిగి వస్తాడని? నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏ బాధలు ఉండవు, ప్రశాంతంగా అక్కడైనా యేసయ్యతో హాయిగా గడపచ్చు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. అన్ని సూచనలు నెరవేరిపోయాయి. చూస్తున్నారా మీరు? కరువులు, ఈ భూకంపాలు, యుద్ధ వార్తలు అన్నీ జరిగిపోయాయండి. ఏవో 1-2 ఉన్నాయి అంతే. అవి ఒక్క క్షణం చాలు. ఆయన ఎప్పుడొచ్చినా మనం ఆయన్ని ఎదుర్కోగలగాలి. హల్లెలూయా. ఆయన్ని కలుసుకోగలగాలి. సో చెప్పండి, పశువుల తొట్టి చెప్పే 4 సత్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాను? పశువుల తొట్టెలో చుట్టబడిన యేసు చెప్పే సత్యం, మొదటి సత్యం ఏమన్నాను? పశువుల చాలా చెప్పు సత్యం ఏంటంటే, యేసయ్య ఉన్న స్థలం ఏదైనా అది పరలోక సౌధమే. రెండవది, పశువుల తొట్టి చెప్పు స్థలం ఏంటంటే, సత్యం ఏంటంటే, యేసు ప్రభు మన కొరకు వధింపబడబోతున్నాడు. మూడవ సత్యం ఏంటంటే, యేసు ప్రభు మన కొరకు పునరుత్థానుడు అవ్వబోతున్నాడు. నాలుగవ సత్యం ఏంటంటే, యేసు ప్రభువు తిరిగి లేవబోతున్నాడు. ఆ పశువుల తొట్టి చెప్పు ఐదవ సత్యం ఏంటంటే, అందరూ వదిలేసిన దేవుడికి నీ ఎడల ఒక ప్రత్యేకమైన ఏమంటారు, కన్సర్న్ ఉంది. హల్లెలూయా. చూడండి, చివరిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. తన తొలిచూలు కుమారుని కని పుత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. హల్లెలూయా. సత్రంలో స్థలము లేదు కాబట్టి యేసు ఎక్కడికి వచ్చి పడ్డాడండి? ఆ పశువుల తొట్టిలోకి వచ్చి పడ్డాడు. ఆ రోజు యోసేపు తిరగని ఇల్లంటూ ఏది ఉండదు. అది యోసేపు యొక్క సొంత ఊరు. అందరూ నో చెప్పు ఉంటారు. ప్రతి నో, మనకి చెప్పే ప్రతి నో ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. మీరు అప్పు అడిగారు, ఒకళ్ళు ఇవ్వలేదనుకోండి, మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అప్పు తీసుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తాడు. దేవునికి ఇంకొక ఉద్దేశము ఉంది. సత్రంలో ఒకవేళ స్థలం దొరికుంటే యేసుప్రభు ఆ పశువుల తొట్టికి వచ్చేవాడా? రాకపోయేవాడు. మన జీవితంలో నో 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 అని వింటున్న ప్రతి మాట వెనక దేవుని ఉద్దేశం ఉంది. హల్లెలూయా. డాక్టర్స్ ఇంకా నో అమ్మా నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేశారు అనుకోండి, ఇంకా పుట్టరమ్మా, మెడికల్ ఒప్పుకోవట్లేదమ్మా నీకు పిల్లలు పుట్టరు అంటే, మీరు అర్థం చేసుకోవాలి, డాక్టర్ చెయ్యకుండా, డాక్టర్ చెయ్యి పట్టకుండా, డాక్టర్ రిపేర్ చేయకుండా దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి నా గర్భాన్ని తెరవబోతున్నాడని మీరు గ్రహించాలి. హల్లెలూయా. ప్రతి నో, మీరు ఇది అవ్వదు, ఇది పని అవ్వదు అని వినే ప్రతి మాట వెనకాల ఏముందంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. హల్లెలూయా. అంబేద్కర్ హాల్లో మనం తరమకపోయి ఉంటే మనం ఇక్కడికి వచ్చి పడేవాళ్ళం కాదు. ఇక్కడ తరుముతాడు దేవుడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక చోటకి బయలుదేరుతాం. హల్లెలూయా. సో నో అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే మనకి నో చెప్పిస్తున్నాడు. డాక్టర్ బాగు చేయలేను అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది డాక్టర్ చేయడు, దేవుడు చేయాలనుకుంటున్నాడని. ఒకవేళ అప్పులు ఇవ్వమంటే, ఇది అప్పులు నేను తెచ్చుకోకూడదమ్మో, దేవుడే నా అప్పులు తీరుస్తాడు. నో అనే వెనకాల చెప్పే అర్థం ఏంటంటే దేవుడు ఆయన పనిని జరిగించాలి అనుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఈ 5 సత్యాలు మనకి తెలుపుతుంది. ప్రతి నో వెనకాల దేవుని యొక్క ఉద్దేశము ఉంది. ప్రతి తృణీకారం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. సో బెత్లెహేము చెప్పే 5 సత్యాలు, తర్వాత పశువుల తొట్టిలో చుట్టబడిన యేసు చెప్పే 5 సత్యాలు. బెత్లెహేము చెప్పే 5 సత్యాలు మొదటి సత్యం ఏంటండి? దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. రెండవది, దేవుడు మారని వాడు. మూడవదిగా, దేవుడు జీవాహారమై
ఉన్నాడు. యేసు ప్రభు, నాలుగోదిగా యేసు ప్రభువు యాకోబు వంశస్థులనే కాదు, మనందరినీ పాపపు చెర నుండి విడిపిస్తాడు. ఐదవదిగా మనం బానిసలము కాదు, దేవునికి వధువై ఉన్నాము. పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసు చెప్పే 5 సత్యాలు ఏంటంటే, యేసు ఉంటే పశువుల సాలైన అది పరలోక సౌధమే. రెండవది, యేసు వధింపబడిన గొర్రె పిల్లై ఉన్నాడు. మూడవదిగా యేసు పునరుత్థానుడై ఉన్నాడు. నాలుగవది ఏంటి, యేసు మన కొరకు తిరిగి వస్తాడు. ఐదవది ఏంటంటే, ప్రతి తృణీకారం వెనక యేసయ్య ఉద్దేశం ఉందని మర్చిపోకు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరచి యేసయ్య పుట్టింది నీ కొరకే, ఆయన బ్రతికింది కూడా నీ కోసమే. ఎలా చెప్పమంటారండి? గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు మరణించడానికి ముందు ఆయన చెమట కూడా ఎలా మారింది? రక్త బిందువులాగా మారింది. అంటే ఆయన బ్రతికింది కూడా ఎవరి కోసం? నీ కోసమే. పుట్టింది నీ కోసమే, బ్రతికింది నీ కోసమే, మరణించింది నీ కోసమే, తిరిగి లేచింది నీ కోసమే, రాబోతుంది కూడా నీ కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరచి హల్లెలూయా. యేసయ్య నిన్ను ఎంతో ప్రేమించాడు. నోరు తెరచి, అవునయ్యా నన్ను ప్రేమించావయ్యా, ఇంతగా నన్ను ప్రేమించావా యేసయ్య, ఇంతగా నన్ను ప్రేమించావా యేసయ్య. ఒక ఇన్నోసెంట్ ల్యాంబ్ లాగా, ఏ పాపం ఎరుగని ఒక గొర్రె పిల్లలాగా, అమాయకపు గొర్రె పిల్లండి ఆ యేసయ్య. ఆయన పుట్టింది ఏంటో తెలుసా? నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నేను చనిపోవాలి, నేను చనిపోతే తప్ప నా బిడ్డకి రక్షణ రాదు, నేను మరణిస్తే తప్ప నా బిడ్డ పరలోకం వెళ్ళదు. ఇదే ఆయన ఆరాటము, ఇదే ఆయన కోరిక. హల్లెలూయా. నా యేసయ్య పుట్టింది నీ కోసమే, మన కోసమే యేసయ్య పుట్టాడండి. పుట్టినప్పుడే ఆయనకి ఏదో సాధించాలన్న ఆలోచన లేదు, గొప్పవాడైపోవాలన్న ఆలోచన లేదు, రాజు అయిపోవాలన్న ఆలోచన లేదు, అందరి చేత పొగడబడాలన్న ఆలోచన నా యేసయ్యకి లేదండి. ఆయన మనసులోకి ఆలోచన, నా బిడ్డ కొరకు నేను చనిపోవాలి, నా బిడ్డ కొరకు నేను చనిపోవాలి, నా బిడ్డ రోగాలతో ఉంది, నా బిడ్డ పేదరికంతో ఉంది, నా బిడ్డ శాపాలతో ఉంది, నా బిడ్డ పాపముతో చీకటితో కొట్టుమిట్టలాడుతుంది. నా బిడ్డ కొరకు నేను చనిపోవాలి, నేను చనిపోవాలి, చనిపోవాలి. అందుకే ఆయన చుట్టబడ్డాడండి. పుట్టినప్పుడే ఆయన చుట్టబడ్డాడండి. సమాధికి ఎలాగైతే చుడతారో అటువంటి ఒక గుడ్డతో నా యేసయ్య పుట్టినప్పుడే చుట్టబడ్డాడు. అంతగా యేసయ్య ప్రేమించాడు. ఈరోజేమో మన హృదయాల్లో యేసయ్యకి స్థానం లేదు. ఒకవేళ మీ ఆత్మను అడిగితే యేసయ్యకి నీ జీవితంలో ఏ స్థానం అంటే, నీ హృదయం ఏం చెప్తాదో ఒకసారి ఆలోచించండి. యేసయ్యను అందరికంటే చివర పెట్టేశావు. ఆయన ఇప్పటికన్నా రా బిడ్డ నా దగ్గరికి, రా బిడ్డ, రా బిడ్డ, నీ హృదయంలో ఉంటాను, రా బిడ్డ నా దగ్గరికి, నేనున్నాను బిడ్డ నీకు. బాధపడకు. రోగాలతో ఉన్నావా? బాధపడకు. అప్పులతో ఉన్నావా? బాధపడకు. సమస్యలతో ఉన్నావా? బాధపడకు. అన్నిటికి ఒక ముగింపు ఉంది. మనుషులెవరు సహాయం చేయట్లేదా? బాధపడకు. మనుషులందరూ చేతులెత్తేసారా నీ విషయంలో? బాధపడకు. యేసయ్య ఏదో చేయాలనుకున్నాడు, అందుకే మనుషులందరూ నీకు నో చెప్తున్నారు. మనుషులు ఎవరు సహాయం చేయట్లేదంటే దాని అర్థం ఏంటంటే, నా యేసయ్య ఏదో సిద్ధపరిచాడు నా కొరకని అనుకోవాలా? సత్రంలో ఆ రోజు యోసేపు ఎంతమందిని అడుగుంటాడో, అందరూ నో నో అని మొఖం మీద కొట్టినట్టు చెప్పుంటారు. యోసేపుకి ఆ రోజు అర్థం కాలేదు, దేవుడు సిద్ధపరిచిన స్థలం ఇదేనని.
ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకు నన్ను అందరూ చేయి విడిచారు, నేను సహాయం చేసిన వాళ్ళు ఎందుకు వెనక్కి తీసేసుకుంటున్నారు, వారి చెయ్యి ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు. దాని అర్థం ఏంటంటే నీకు నువ్వే పరిష్కరించుకోకు నీ సమస్యని, దేవుడే పరిష్కరిస్తాడు. దేవుడే పరిష్కరిస్తాడు. నీకు నువ్వే పరిస్థితులు మార్చుకోవాలనుకోవద్దు. దేవుడే చూసుకుంటాడు బిడ్డ, దేవుడే చూసుకుంటాడు. ఒక సేవకురాలిగా, ఒక దైవ సేవకురాలిగా ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నీకు ఏది దేవుడు లోటు చేయడు. 10 మంది దగ్గర నువ్వు అడుక్కునే పరిస్థితి ఏ రోజు నీకు రాదు. నీ పైన ఈరోజు దేవుడు కనికర పడతాడు. ఇదేదో క్రిస్మస్ ఆరాధన ఏదో జరిగిపోయింది కాదండి. నా దేవుని ప్రేమ ఎట్టిదో మనం గ్రహించాల్సిన రోజు ఇది. ఆయన ప్రేమించాడు, నీకు అద్భుతం చేస్తాడు. నువ్వు నూతన సంవత్సరాల్లో నా దేవుడు నన్ను మర్చిపోలేదండి అని చెప్పేటట్టుగా దేవుడు చేస్తాడు. నా దేవుడు నాకు తన ముఖాన్ని, ఆయన నాకు విముఖుడై లేడు, తన ముఖాన్ని చాటు చేయలేదని చెప్తావు. దేవుడు నాతో మాట్లాడాడండి అన్న వాళ్ళు చేయెత్తి చూపించండి. యేసయ్యా తండ్రి ప్రభువా, ఈరోజు మా హృదయాల్లో నువ్వు ఉండాలయ్యా, మా జీవితాల్లో నీవు ఉండాలయ్యా, మా కుటుంబంలో నీవు ఉండాలయ్యా, మా బ్రతుకులో నీవు ఉండాలయ్యా. మా కోసమే పుట్టావయ్యా, మా కోసమే బ్రతికావు తండ్రి, మా కోసమే మరణించావయ్యా, మా కోసమే తిరిగి లేచావయ్యా, మాకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చావయ్యా. నీకు ప్రాముఖ్యత ఇచ్చే విషయంలో మేము ఏమైనా పొరపాటు చేస్తే క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. ఇక మీదట అయ్యా నీకు ప్రాముఖ్యత ఇస్తానయ్యా, నీకు మొదటి స్థానం ఇస్తానయ్యా అని చెప్పండి. యేసయ్యా తండ్రి, ఎవరెవరైతే ఈరోజు తమ హృదయాలలో నిశ్చయించుకుంటున్నారో ప్రభువా, నీకు ప్రాముఖ్యత ఇవ్వాలని నిశ్చయించుకుంటున్నారో తండ్రి, వారి హృదయాల్లోకి రమ్మని అడుగుతున్నానయ్యా, వారికి దేవుడుగా ఉండమని అడుగుతున్నానయ్యా. నీతో సహవాసము కలిగి ఉండే కృపను దయచేయి ప్రభువా. గంటల కొలది నీ పాదాల దగ్గర గడిపే ఆత్మీయ స్థితిలోనికి నడిపించండి అయ్యా. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ